దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు ఈరోజు ఇచ్చిన వాగ్దానం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదును. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈరోజు స్పష్టంగా శ్రేష్టంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన ఇచ్చినవి ఏదైతే వాగ్దానం ఉన్నాయో మన పక్షముగా ఆయన స్థిరపరుస్తానంటున్నాడు. ఎందుకు దేవుడు ఇంత చక్కటి మాట మనల్ని బలపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇంతకాలం మనలో నెరవేర్చబడలేదా అంటే మేబీ నెరవేర్చబడలేదా అనుకోవచ్చు. ఎందుకంటే గడిచిన సంవత్సరాలన్నీ ప్రతి సంవత్సరం మనం ఒక వాగ్దానం తీసుకుంటాం. ప్రతి సంవత్సరం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానంలో దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం మేబీ ప్రార్థన చేసిన విషయాలు చాలా రేరు, తక్కువ. మనం జనవరి 1కి తీసుకుంటే జనవరి నుంచి జనవరి వరకే మర్చిపోతాం. అక్కడ జనవరి అయిపోయిన తర్వాత ఇంకా ఫిబ్రవరి తర్వాత ఆ వాగ్దానాలు పట్టించుకోము. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే వాగ్దానాలు చేశానో ఆ వాగ్దానాలు నీ పక్షంన స్థిరపరుస్తా. నువ్వు ఇవన్నీ స్థిరపరచాలంటే మొదటగా మనం కొన్ని చేయాలి. దేవుడు ఏదైనా చేస్తాను అన్నాడంటే ముందుగా కొన్ని మనకు కూడా చెప్తాడు. నువ్వు ఇవి కూడా చేస్తే బాగుంటుంది, ఇవి చేయకపోతే నేను అవి చేయను. అంతే కదా, కండిషన్తో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మన మాటను అన్నీ చేసి నెరవేర్చామనుకో, ఇక వాగ్దానాలతో పాటు ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు పట్టుకొని ఉంటాం. ఇంక అది చేయాలి ఇది చేయాలని అడుగుతూనే ఉంటాం. కొత్త కొత్త వాగ్దానాలు తీస్తూనే ఉంటాయి. ఈ వాగ్దానాలు నెరవేర్చు, ఆ వాగ్దానాలు నెరవేర్చు అంటూనే ఉంటాం. కానీ కండిషన్లతో కూడినవి కొన్ని దేవుడు మనకు చెప్తున్నప్పుడు వాటిని మనం ఏ విధంగా ఆచరించాలి ఏంటి అంటే, ఈ అధ్యాయము ఈ 6వ అధ్యాయము 12వ వచనంలోనే ఈ వచనంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుందంటే, ఈ మందిరమును నీవు కట్టించితివే. ఎవరితో చెప్తున్నాడంటే సొలొమోనుతో చెప్తున్నాడు. నీవు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలని గైకొన్న ఎడల. ఆయన 2 కండిషన్లు పెట్టాడు. ఒకటి, నా కట్టడలు నా న్యాయ విధులు నడుచుకోవాలంట. ఇంకొకటి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొన్న ఎడల. ఈ 2 ఏదైతే ఆయన కట్టడలు ఉన్నాయో న్యాయ విధులు ఉన్నాయో ఆయన ఆజ్ఞలను అవి గైకొనాలి. ఏదైతే మనకు చెప్తున్నాడో అవి గైకొనాలి. వాటిని మనం నడవాలి, వాటి ప్రకారం మనం జీవిస్తే ఆయన ఏం చెప్తుందంటే, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాలు, వాళ్ళ తండ్రికి కూడా చేసిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఆయనకి చేసిన వాగ్దానం ఏదైతే ఉన్నాయో అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి అంట. దేవుడు ఆయన ఈ సొలొమోను గారి జీవితం ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే దావీదు పట్ల దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. ఎందుకంటే దేవునికి హృదయానుసారుడు ఉన్నాడు. ఆయన ఇచ్చే కట్టడను ప్రతిదీ ఆయన దావీదు నెరవేర్చుకుంటూ వచ్చాడు. దావీదుని సమూయేలు ఎప్పుడైతే ఆయన అభిషేకించినప్పటి నుంచి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. సౌలు తరబడడానికి దావీదు వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయన జీవితంలో కొన్ని వాగ్దానాలు చెప్పినప్పుడు ఆ వాగ్దానాలు ఆయన పిల్లల జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు. అందుకనే ఈరోజు చెప్తున్నాడు, నీ తండ్రికి ఏదైతే నేను వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానాలు నీ దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు, నీ పక్షంన స్థిరపరుస్తానంటున్నాడు. ఆయన స్థిరపరచడమే కాకుండా ఆ వాగ్దానాలు మన జీవితంలో స్థిరపరచడమే కాకుండా వాటి నుంచి వచ్చే ప్రతిఫలాలను కూడా మనం పొందుకుంటాం. వాటి నుంచి వచ్చే ప్రతి దీవెన మనం పొందుకుంటాం. వాటి నుంచి వచ్చే ప్రతి ఐశ్వర్య మహిమను మనం పొందుకుంటాం. దేవుడు అట్టి కృపని జ్ఞానాన్ని మనకు దయచేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఏదైతే ఆయన కట్టడలు ఉన్నాయో న్యాయ విధులు ఉన్నాయో ఏదైతే ఆయన ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ మనం గైకొనాలి. ఎందుకంటే ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితాలని దేవుడు ఘనతకు అప్పగిస్తూ ఉంటాడు. అవునా కదా? దేవుడు ఘనతకు అప్పగిస్తూ ఉంటాడు. ఘనతకు అప్పగించబడాలంటే ఈ
సొలొమోను గారి జీవితం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బాలుడు, ఏమీ తెలీదు, రాజు ఉండడానికి కూడా ఆ రాజు హోదాని ఎలా పరిపాలించాలో కూడా తెలియదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడిని పట్టుకున్నాడు. మనుషుల సహాయం వ్యర్థం అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు అతను బలపరిచాడు, ఇంకను స్థిరపరిచాడు. ఈరోజు దేవుడు అట్టి కృపని నీకు నాకును మనందరికీ దయచేయాలని, అలాగే ఆయన ఏదైతే గత సంవత్సరంలో గత నెలలో మనకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలని దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని, స్థిరపరచాలని, మన పక్షంలో స్థిరపరచాలని, ఇంకను దాచి ఉంచబడిన మేలును ప్రతిదీ ఈవిని మనకి దయచేయాలని దేవుని నామని స్తుతించుకుంటూ ఈరోజు వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడే దేవా, క్షేమాన్ని ఇచ్చే ప్రభా. అయ్యా, నువ్వు చేసిన వాగ్దానాలు ఎంతో నమ్మదగినవి ప్రభా. అయ్యా, మా బిడ్డల ఎడల మా ఎడల నువ్వు చూపించే వాగ్దానాలు అవి స్థిరపరచగల ప్రభా. ఆ పక్షంన ప్రభా అయ్యా, వాటి పక్షం మీరు స్థిరపరుస్తారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. బలపరచండి దేవా. నీ చిత్తం మేము కనుక్కునే వరంగా, నీ చిత్తం కోసం పరుగులెత్తే వరంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మా జీవితకాలం అంతే ప్రభా నేను స్తుతించే వరంగా ప్రభా, నేను కొనియాడే వరంగా ప్రభా, నీ నామంలో ప్రభా నేను ఘనపరిచే వరంగా ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీ చిత్తం అయితే ప్రభా మీ విశేషమైన జ్ఞానంని ఈ రోజంతా మాకు తోడుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులే. ఈ వాగ్దానం ద్వారా ప్రభా మా జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎవరైతే ప్రభా ఉదయంన నీ వాగ్దానం కోసం కనిపెట్టిన వారి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని యేసు పరిశుద్ధ నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.